ఎస్ఎల్ గ్రూప్ ప్రాజెక్టుతో జర భద్రం. కస్టమర్స్ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ చిట్టా, ప్రముఖ సినీ నటులతో ప్రమోషన్స్, వందల మంది ఏజెంట్లతో దందా, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన. అసలు వీరు అమ్మిన ఫ్లాట్స్కి పర్మిషన్ రెరా అప్రూవల్ ఉందా? ఉంటే డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు? అట్లాగే ఎస్ఎల్ ప్రాజెక్టు చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక. వెంకట్రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. ఇటువంటి కంపెనీలను దయచేసి నమ్మకండి. ఇటువంటి కంపెనీలను దయచేసి నమ్మకండి. నమ్మితే ఇక తర్వాత మీ పెట్టిన పెట్టుబడులు కానీ పైసలు కానీ ఒక్క పైసా కూడా వెనక్కి రాదు. మీరు కేసులు వేసినా ఉల్టా కేసులకే ఖర్చు అవుతాయి. దానికన్నా 1000 రకాలుగా షాపింగ్ చేస్తేనే ఒక 100 షాపులు తిరుగుతాం. ఓపికన్న మేరకు తిరుగుతారు. 100 రకాలు చూస్తాం బట్టలు. అట్లాంటిది ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 100 రకాలుగా కాదు 1,00,000 రకాలుగా ఆలోచించాలా. లీగల్ని పెట్టుకొని అది ఎంతవరకు కరెక్ట్ ఉంది, అంత క్లియరే ఉందా, రిజిస్ట్రేషన్స్ అవుతాయా, ఇవన్నీ కూడా చైన్ సిస్టమ్ నమ్మకండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అండ్ అట్లాగే షామీర్పేట వికలాంగు రైతు ఎక్కడైతే బావి మూతపడ్డదో ఆ బావి మూతపడడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ మూతపడిన బావిని మూసేసి పారిజాతం డెవలపర్స్ వాడు పాగా వేసిండు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ప్రైవేట్ ల్యాండ్ అయినా వ్యవసాయంకి వస్తున్నటువంటి బావిని మూసే హక్కు ఎవరికి లేదు. సో సర్వేయర్ సర్వే చేయకుండా ఇష్టానుసారం వివరిస్తూ ఉన్నాడు. సో ఇది అడిగినందుకు నిన్న నా గురించి ఫోన్ చేసి వాళ్ళు అడ్డమైన బూతులు తిట్టారు. అడ్డమైన బూతులు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పారిజాతం డెవలపర్స్ కావచ్చు, షామీర్పేట ఎంఆర్ఓకి కావచ్చు, సర్వేయర్కి కావచ్చు, నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను రాజకీయ నాయకుల్నే ఇట్లా చూడని కూడా చూడలే. నన్ను ఇప్పటి వరకు వణికిచ్చిన నాయకుడే లేడు. భయం అనేది నా హిస్టరీలోనే లేదు. నేను ఎప్పుడు భయపడతా? తప్పు చేసేటప్పుడు భయపడతా. నేను నీతి కోసం నిజాయితీ కోసం ఆ వికలాంగు రైతుల కోసం కొట్లాడుతున్నప్పుడు నేను కొట్లాడే దాంట్లో ధర్మం ఉన్నప్పుడు డెఫినెట్గా భగవంతుడు చూసుకుంటాడు. అరే నువ్వు నన్ను ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నా టీంకి ఫోన్ చేసి నువ్వు నన్ను మీడియేటర్కి వచ్చి నువ్వు లైట్ తీసుకో క్షమాపణ చెప్పాలా? పారిజాతం డెవలపర్స్కి ఎందుకు చెప్పాలి రమేష్? క్షమాపణ చెప్పాల్సినటువంటి కర్మ నాకేం పట్టింది? నేనేం తప్పు చేసినా క్షమాపణ చెప్తా. నువ్వు క్షమాపణ చెప్పు. ఆ వికలాంగ రైతు కాలు పట్టుకో, తప్పు అయిపోయింది క్షమించమని చెప్పు. మీ ఎంఆర్ఓ సర్వేయర్లు ఎవడైతే ఎన్కేసుకు వస్తున్నాడో వాళ్ళు పోయి పట్టుకోండి కాలు. నేనెందుకు పట్టుకోవాలరా? ఎవడనుకుంటున్నావు? శ్రావ్య ఫైర్ బ్రాండ్. అర్థమైందా? ఎక్కడ తప్పు ఉంటే ఎక్కడ ఎవడు తప్పు చేస్తే అక్కడ నేను ఖచ్చితంగా నిలదీస్తా, బరాబర్ నిలదీస్తా. వాళ్ళ తరపున నేను మాట్లాడతా. నీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళకే ఫోన్ చేసి నువ్వు వచ్చి లైట్ తీసుకొని మాట్లాడుతున్నావు, మేము ఇంకా ముందరికి వెళ్తున్నాం, ఇష్యూ వదిలేయట్లేదు కాబట్టి సారీ చెప్పి క్షమాపణ చెప్పాలా? లేకపోతే ఏం చేస్తావురా? కేసులు పెడతావా? సంపి పడేస్తావా? ఏం చేస్తావురా? ఎందుకు భయపడాలి? నీకు చేసింది తప్పు, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు వచ్చి ఫోన్లు చేసి. ఇక్కడైనా కళ్ళు తెరుచుకోండి. మీరు చేయాల్సింది ఏది ఉందో అది చేసేయండి. అంతేగాని తిక్క వేషాలు వేస్తే కత్తరిస్తాం బిడ్డ. సో దయచేసి ఇటువంటి డెవలపర్స్ను ఇటువంటి వాళ్ళని నమ్మకండి చెప్తున్నా నేను. తర్వాత ఎవడు ఏం చేయలేడు, లాక్కోలేక పిక్కోలేక ఇక నేను తడిగుడ్డ మీద వేసుకొని మీరు వండుకోవాలి, ఇట్లా నిద్రపోవాలి, ఇళ్ళల్లో ఏడ్చుకుంటూ కూర్చోవాలి. చాలా కష్టంగా ఉంది డబ్బులు సంపాదించడం. మొత్తం ఈ రేట్లు బతకడము మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఘోరం. ఇప్పుడు ఆ ఉచిత పథకం అని తీసుకొచ్చిండు 200 యూనిట్లు పుక్కట్లు ఇస్తుండ్రా. మిగతా వాళ్ళ బిల్లులన్నీ పెరుగుతున్నాయి చూడండి ఒకసారి. యూనిట్స్ ఎక్కువగా వెళ్తున్నాయి, బిల్లులు పెరుగుతున్నాయి. మిగతా వాళ్ళకు ఎట్లా పెరుగుతుంది బిల్లులు? ఆడ కుదించి ఈడ పెడుతుండు మంట. సో ఈ బతకనే జట్కా బండి ఈడ్చడమే పెద్ద కష్టమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఉద్యోగం కోసమో ఇల్లు కొనడం కోసమో ఇన్వెస్ట్ చేస్తే సెక్యూర్గా ఉంటుందని మీరు డబ్బులు కష్టపడి తీసుకొచ్చిన పైసలు వీళ్ళ ముక్కులలో పోస్తూ ఉంటే వీళ్ళు మోసం చేస్తున్నారు, మీ చెమటతో ఆడుకుంటున్నారు. సో దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, చైన్ సిస్టమ్ డెవలపర్స్ని ఏదైతే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి ఏం లేకపోయినా చూపించిన వాళ్ళని నమ్మకండి. ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, అదే వాళ్ళు చూసుకొని అండగా చూసుకొని రెచ్చిపోతున్నారు. నా దగ్గర డబ్బులు లేవంటే కోర్టు కూడా వాళ్ళకే అనుకూలంగా తీర్పిస్తుంది.